You know something? You have been losing your blessings. You have been losing your blessings. How many of you are losing? No one? No one? Come on. How many of you are losing your blessing? See, there are many revelations, you need to understand. As I told you, last week, I was preaching about sacrament. ఈ సాక్రమెంట్ అనే చూడండి, మనము సాక్రమెంట్ తీసుకుంటాం, ఎవ్రీ ఫస్ట్ సండే తీసుకుంటాం, పరిశుద్ధంగా తీసుకుంటాం, మోకరించి తీసుకుంటాం, రైట్? బట్ మీకు చాలా క్లియర్గా చెప్పాను నేను, సాక్రమెంట్ అనేది ఎందుకు తీసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. వై షుడ్ యూ టేక్ సాక్రమెంట్? ఎందుకు తీసుకోవాలి సాక్రమెంట్? టు షో ద వరల్డ్. వాట్? ఎందుకు తీసుకోవాలి సాక్రమెంట్? నీ నొప్పి కొరక, నీలో చేంజ్ రావాలనా? ఎందుకు తీసుకోవాలి? టు షో ద వరల్డ్ జీసస్ ఇస్ అలైవ్. To show the world that how blessed you are. Amen. Hallelujah. But ఇన్ని సంవత్సరాలు మనం సాక్రమెంట్ ఎందుకు తీసుకున్నాము? ప్రభువా, ఈ రక్తము ద్వారా నా శరీరాన్ని కడిగి ఉన్నావు. ఇప్పుడు నీ రక్తము తీసుకుంటుండగా, నీ యొక్క శరీరాన్ని తినుచుండగా, నా శరీరము నీ శరీరంలా మారిపోవాలని మనము ఇన్ని రోజులు తీసుకున్నాం. మీకు విషయం తెలియదు, మీరు ఎప్పుడో మారిపోయారు ఆయన శరీరంలో. ఆయన ఎప్పుడైతే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడో ఆ రోజే మన శరీరము ఆయన శరీరంలో మారిపోయింది. ఎందుకంటే ద వర్డ్ క్లియర్లీ సేస్ వీ హావ్ బీన్ డెడ్ విత్ క్రైస్ట్. అవునా? మనము యేసుతో పాటు చనిపోయాము. సో యేసు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు మనం కూడా ఆయనలో లేచామంట. సో వీఆర్ నో మోర్ వీఆర్ క్రైస్ట్. అర్థమవుతుందా మీకు? సో దిస్ బాడీ ఇస్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. మన శరీరము దేవుని ఆలయము. సో మన శరీరము ఆయన శరీరంగా ఎప్పుడో మారిపోయింది. కానీ మనం ఏం చేస్తున్నాము? ట్రాన్స్ఫార్మ్ మీ, చేంజ్ మీ. సంఘం ఎవరికి కాదా? మనమేమో ఒక తాగుబోతు ఎంటర్ అయితే ఆయన ఏం ఈ చర్చ్ రావద్దు లోపల అంత అయిపోయినా, అరే వారే రావాలి కదా, వాళ్ళే కదా ముందు రావాల్సింది మనకన్నా. సంఘం వాళ్ళకి, మనకు కాదు. దే ఆర్ ఫస్ట్. కొన్ని చిన్నప్పుడు కొన్ని చేష్టలు మనం చేస్తున్నాం. బటర్ఫ్లైస్ ఎగ్జాంపుల్. ఒక చెట్టు తీసుకొని దాంతో బటర్ఫ్లైని ఎగిరి 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 కొట్టేవాళ్ళం, రైట్? అవునా? ఎస్, 90s 80s ఎగిరి ఎగిరి కొట్టేవాళ్ళం. దాంట్లో కొన్ని మిస్ అయ్యేది, కొన్ని. సో ఇప్పుడు మనము ఎగిరి కొడుతున్నాం, ఎగిరి కొడుతున్నాం, దాంట్లో మిస్ అవుతుంది. మిస్ అయినప్పుడు ఇప్పుడు నువ్వు కొడుతూ కొడుతూ ఏమైపోయింది? అరే ఛా, ఇది బటర్ఫ్లైస్ అలా పైకి ఎగురుతుంది, మనకు దక్కదేమో. ఎస్, అవునా కాదా? తింబి తింబి. సో అది పైకి ఎగరేకొలేది మన ఇంట్రెస్ట్ అనేది మనము కోల్పోతున్నాం. అచ్చా, ఎవరు పడతారు? ఎస్. సో ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఈస్ బిన్ రిలీజ్ టు యూ ఎవ్రీ సింగిల్ డే అండ్ యు హావ్ బీన్ మిస్సింగ్ ఇట్ బికాస్ యూ డోంట్ హ్యావ్ విజ్డమ్ టు రిసీవ్ ఇట్. ప్రతిరోజు నీ కొరకు దేవుని ఆశీర్వాదం విడుదల చేయబడింది. Let's go to 1 Corinthians chapter 2 verse 9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తన్ను
ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు గమనించాలి. తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. అవి కంటికి కనబడలేదు, కంటికి కనబడతలేవు, చెవిటికి వినబడతలేవు అని వదిలేసుకుంటావా? అర్థమైందా మీకు? కనులకు కనిపిస్తలేదని, చెవులకు వినిపిస్తలేదని దేవుని ఆశీర్వాదాన్ని వదులుకుంటావా? బటర్ఫ్లైనే వదులుకున్నావు నువ్వు. కనిపించే బటర్ఫ్లైని వదులుకున్నావు, కనిపిస్తున్న బటర్ఫ్లైని వదులుకున్నావు. ఇంకా దేవుని ఆశీర్వాదం అంట కళ్ళకు కనిపించదు, చెవులకు వినిపించదు. అది ఎట్లా పట్టుకుంటావు? అర్థమవుతుందా? యు హావ్ బీన్ లూజింగ్ యువర్ బ్లెస్సింగ్ ఎవ్రీ డే. మీరు దేవుణ్ణి ప్రేమించే ప్రేమలో ఎదిగితే, గమనించాలి, మీరు దేవుని ప్రేమలో చదువుదాం, ఆ మాటను చదువుదాం. 9వ అధ్యాయము. దేవుడు అతనిని ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో. లెట్స్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. గాడ్, కమ్ ఆన్. 2:9. But as it is written, no eye has seen, nor ear has heard, neither have entered into the hearts of man. Okay. The things which God has prepared for you that love God. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించే ప్రేమలో నువ్వు ఎదిగితే ఏమవుతుందంట? మీ కొరకు ఏమేమో సిద్ధపరిచి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మీ కొరకు ఏమేమో సిద్ధపరచున్నాడు. He has been prepared many things for you. కంటికి కనబడనవి, చెవులకు, and you have been missing it. If you don't miss it, you will never complain. ఎప్పుడైనా ధనవంతుడు ధనం లేదని కంప్లైంట్ చేయడం చూసారా? A rich man complaining that I don't have money. He will never, because he has. Today what you're complaining of which you don't have? నీ దగ్గర ఏమీ లేదో దాని కొరకు నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు. ఆ మొరని దేవుని వద్దకు తీసుకొస్తున్నావు. దేవా, నా జీవితంలో ఇది తక్కువ ఉంది, నా జీవితంలో ఇది నెరవేర్చు ప్రభువా. ఎందుకు? అది లేదు అని నీ దృష్టికి అట్లా కనిపిస్తుంది. అర్థమవుతుందా? అది లేదు అని నీ దృష్టికి కనిపిస్తుంది, కానీ దేవుడు అంటున్నాడు, నా ఆశీర్వాదాలు నీ కంటికి కనబడవు, నీ చెవులకు వినబడవు. అంటే ఆశీర్వాదాలు లేనట్ట ఉంది. అవి ఇప్పుడు కంటికి కనబడాలంటే ఎగ్జాంపుల్, కొంతమందిని మనము ఇష్టపడతాం. ఇష్టం అంటే ఆ ఇష్టం కాదు, నార్మల్గానే ఇష్టపడతాం. చాలామంది నన్ను ఇష్టపడుతుంటారు. బికాస్ ఐఎమ్ ఇన్ అ పొజిషన్. Many hates me. Many are called, but few are chosen. That few loves me. Okay. So, ఇష్టపడే వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారంటే మీరు ఒకే డిష్ వండుతారా? మీరు ఇష్టపడుతున్నవారు మీ ఇంటికి వస్తున్నారు, ఏం చేస్తారు? హడావిడి ఉంటుంది ఆ రోజు. అరే బ్రదర్, ముందు చెప్పరా? అరే సడన్గా వస్తున్నారు, ఇప్పుడు ఏమని ప్లాన్ చేయొచ్చు? హడావడిగా ఏం చేస్తావు? చికెన్ తీసుకొస్తావు, మటన్ తీసుకొస్తావు, లేదా ఇంట్లో వండుతలేవా బిర్యానీ తెస్తావు. ద బెస్ట్ బిర్యానీ. యూ విల్ గో సర్చ్ ఫర్ బెస్ట్ బిర్యానీ, ద బెస్ట్ స్టాటస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. రకరకాల డిషెస్ ఉంటాయి. ఎందుకు? బికాస్ యూ లైక్ హిమ్. You like him because he is your inspiration maybe.
హీఈస్ యువర్ రోల్ మోడల్. మేబీ యు లైక్ హిమ్. రకరకాల డిషెస్ ను ప్రిపేర్ చేసి పెడతావు. జస్ట్ ఇమాజిన్ గాడ్. జస్ట్ ఇమాజిన్. తనను ప్రేమించే వారికి దేవుడంట, తనను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు. నో మ్యాటర్ యువర్ సిక్, జ్వరం ఉన్నా లేచి చేస్తావు. రోజు వైఫ్ హస్బెండ్ ఏం చెప్తారు, అరే నాకు ఒక చాయ్ పెట్టిమంటే పెట్టియలేదు నువ్వు. బ్రదర్ వస్తున్నారని సిస్టర్ వస్తున్నారు, అంత వండుతున్నావు, ఇప్పుడే జ్వరం అని చెప్పినావు కదా, ఇప్పుడే కాలు చేతులు నొప్పి అన్నావు కదా. హల్లెలూయా. నువ్వు బాధపడుతున్నా, నీకు జ్వరం ఉన్నా, నీకు నొప్పి ఉన్నా నువ్వు చేసి పెడతావు. హల్లెలూయా. కంటికి కనబడవని, చెవులకు వినబడవని దేవుని ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నారు చాలా మంది. దేవుడు కొన్ని ఆశీర్వాదాలు మన కొరకు విడుదల చేస్తాడు. ఆ ఆశీర్వాదాలు మన కళ్ళ ముందు నుండే పోతూ ఉంటది, కానీ మనం సైలెంట్ గా ఉండిపోతాం. అర్థమవుతుందా మీకు? దేవుడు కొన్ని ఆశీర్వాదాలు మన కొరకు విడుదల చేస్తున్నాడు, కానీ అవి మన కళ్ళ ముందే వెళ్తూ ఉంటది, కానీ మనము సైలెంట్ గా ఉండిపోతాం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్, చాలా మందికి ఇది జరిగి ఉంటది. ప్రార్థన చేసుకున్నారు ఇంట్లో, ప్రభువా ఈ నెల చాలా టైట్గా ఉంది ప్రభువా, పైగా క్రిస్మస్, చాలా షాపింగ్ చేయాలి, పిల్లలకు షాపింగ్ చేయాలి, ఇంట్లో డెకరేట్ చేయాలి, ఈ నెలనే ఎక్కువ మనీ కావాలి అని ప్రార్థన చేసి నువ్వు బయటికి వెళ్ళావు, ఎక్కడో ఆఫీస్కి వెళ్ళావో, మార్కెట్కి వెళ్ళావు, ఎక్కడో వెళ్ళావు, వెళ్తున్నావు, పబ్లిక్ మధ్యలో ఉన్నావు, జనాలు ఉన్నారు, అంకుల్తో ఆంటీతో పర్స్ పడిపోయింది. చెప్తున్నాను, జనాల మధ్యలో ఉన్నారు, పర్సో ఏదో పడిపోయింది, బ్యాగ్ పడిపోయింది అనుకుందాం. జనాలు చూస్తున్నారు కానీ దాన్ని గ్రహిస్తలేరు. గమనించాలి, జనాలు ఉన్నారు, జనాల ముందు అది ఆ బ్యాగ్ నీ ముందే పడి ఉంది, జనాలు చూస్తున్నారు కానీ గ్రహిస్తలేరు. నువ్వేం చేస్తావు? ఎత్తుకుంటావా? భయం స్టార్ట్ అవుతుంది నీలో. అందరు చూస్తున్నారు, ఇప్పుడు నేను తీసుకుంటే పడింది కూడా చూసారు, వాళ్ళు పట్టించుకుంటలే, నేను తీయాలా వద్దా, నేను తీసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి. పైగా మా ఇంటి పక్కన ఉన్నాడు కూడా, మార్కెట్లో ఉన్నాడు, ఆడు చూసిందనుకో ఆయన ముందే TV9 అందరి పుకారు చేస్తాడు. ఏం చేద్దాం? తీసుకోవాలా వద్దా? తీసుకోవాలా వద్దా? కొన్ని ఆశీర్వాదాలు దేవుడు మీ కొరకు విడుదల చేసి ఉంటాడు, మీ కంటి ముందు ఉన్నా కూడా మీ సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. వాట్ ఇఫ్ ద అంకుల్ వాజ్ ఎన్ ఏంజల్? ఆయన ఒక దూతం నుండే, మనిషి రూపంలో దూతం నుండే. హీ మైట్ బి an angel in form of human. Who knows? అది నీ కొరకే బ్యాగ్ వదిలేసి వెళ్ళాడేమో. మనుషులు చూస్తున్నా గ్రహిస్తలేరంటే అది నీ కొరకే ఉండొచ్చు కదా ఆశీర్వాదము. నువ్వు ప్రార్థన చేసేది ఏంది? ప్రభా ఈ నెల నాకు డబ్బులు కావాలని. ఆ బ్యాగ్లో డబ్బులు ఉందో, ఫోన్ ఉందో, బంగారం ఉందో, ఏముందో దేవుడు నీ కొరకు ఇచ్చింది. దేవుని ఆశీర్వాదాలు కంటికి కనబడవు, కనబడినా కూడా తీసుకుంటలేవు కదా. అర్థమవుతుందా మీకు? Though it seem, but you don't want to receive because you don't have wisdom. You don't have the spirit of discernment. If you discern there, no, it is an angel. Immediately you will be reminded of the prayer. If you have the spirit of discernment, you will be reminded of the prayer what you have prayed before coming out.
Once you have been reminded, then you say, no, this bag is for me. ఈ బ్యాగ్ నా కొరకే. నేను పొద్దున ప్రార్థన చేస్తాను, దేవుడు నా కొరకే. ఎవరు గ్రహిస్తలేరంటే ఇది నా కొరకే. And you pick up, you go home, you see there is 2 lakhs in the bag. In the name of Jesus, Christmas is yours. Hallelujah. But you're not realizing it because of no wisdom. అలా ఎన్ని ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకున్నారు తెలుసా? And you cry out there, God bless me. He's been blessing you every day. ప్రతిరోజు ఆయన నిన్ను నువ్వు గ్రహిస్తలేవు. Don't ask God for blessing, ask for wisdom so that you may not miss your blessing. Every day he's been releasing blessing in your life. Are you receiving? No wisdom. I have missed many. Every day, ప్రతిరోజు నువ్వు ఈరోజు ఏడుస్తున్నావే, దేవా నువ్వు ఎందుకు చేస్తలేవు? చేస్తున్నాడమ్మా, చేస్తున్నాడు. నా జనులు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారు, అందుకే నశించిపోతున్నారు మీరు. మై పీపుల్ ఆర్ పెరిషింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన ఏమంటాడు దేవుడు? పాము వలె వివేకము కలిగి ఉండండి. You know how sharp is snake? Though it can't smell, can't hear, but still it can catch your footsteps. పాము వలె వివేకము కలిగి ఉండండి. పాము ఏంది? మనిషి వలనే వివేకం లేదు మీకు, పాము వలె ఏముంటది ఇంకా? దేవుడేమో బ్యాగ్ వేసి అక్కడి నుండి పైనుండి ఎదురు చూస్తున్నాడు. అరే పిచ్చోడా, నీకే రాది, తీసుకో తీసుకో తీసుకో. నువ్వేమో God will punish me if I take a bag. తీసుకుంటే దేవుడు నన్ను శపిస్తాడేమో, శిక్షిస్తాడేమో. ఇప్పుడు ఇక్కడ నీకు దేవుని కన్నా ఎక్కువ జ్ఞానం వచ్చేస్తుంది. ఇక్కడ రావాలో అక్కడ రాదు. There are few things which is released for you. If you have a proper wisdom, the spirit of discernment, you can discern. You can see in the spirit whether the bag is for you or not. I have received many money like that. I have given many money written by discerning. Sometimes God speaks to me whether to pick that money or not. He says, take it, this is for you. Chala saarlu నాకు అయింది అట్లా. Every Sunday before marriage, పెట్రోల్కే 100 రూపీస్ ఉండేది నాకు. ఇవి 100 రూపీస్ ఆఫరింగ్ వేయాలి. పని బాట లేదు, పార్ట్ టైం మినిస్ట్రీ. వచ్చే ఆఫరింగ్ అంతా పనిచేస్తుండే నేను. ఏం చేయాలి? ఎవ్రీ సండే, ప్రతి సండే, యూ బిలీవ్ మీ, రోడ్ మీద నాకు 100 రూపాయలు దొరికేది. ఎవ్రీ సండే ఐ యూజ్డ్ టు టేక్ ఇట్ అండ్ సో. Today I'm so blessed because I sowed in the kingdom of God. I'm so blessed. దొరికింది నేను దాని చాక్లెట్కో, బ్రెడ్కో, దానికో దీనికో పెట్టుకోలేదు. 100 రూపీస్ పెట్రోల్ కుందా, 100 రూపీస్ దేవుని మందిరానికి వెయ్యాలి, విత్తాలి. You know why I'm blessed today? Because I've sowed in the kingdom of God. Gold, bangaram, rings I've sown in the kingdom of God. Today many cry when it comes to offering. You know why I'm blessed today? Because of sowing. You reap what you sow. God has kept me as a blessing from every year. Not only money, life, family, children. Everything is a blessing into my life. Hallelujah. Hallelujah. See how ఎంతగా మనం ఆశీర్వాదాలని పోగొట్టుకుంటున్నామో చూసావా? ఎంతగా పోగొట్టుకుంటున్నాం. We have been losing it like as if it is not for you. That is for you. దేవుడు నీ కొరకు రిలీజ్ చేశాడు, దేవుడు నీ కొరకు ఇచ్చాడు. కానీ నీకు తెలివి లేక, జ్ఞానము లేక, వివేకము లేక దాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. నేను మరలా ఇంటికి వచ్చి, ప్రభు ఈరోజే ప్రార్థన చేశాను కదా నాయనా,
నా శాలరీలో కట్ చేసి ఇస్తున్నాడు ఆడు. అక్కడ కట్ చేస్తాడని దేవుని తెలిసే ఇక్కడ ఇచ్చాడు నీకు 2 లక్షలు. 20,000 జీతంలో 15,000 కట్ చేస్తే 5,000 ఏం చేసుకుంటావు? అందుకే కదా నీకు 2 లక్షలు ఇచ్చానమ్మా. నీకు తెలివి లేకపోతే నేనేం చేయాలి? తెలివిని కూడా పంపించాలా? పంపించున్నాను, ఉపయోగిస్తలేవు. చెప్పాను కూడా వాక్యంలో, ఎవరికైనాను జ్ఞానము లేక కొదువుగా ఉంటే నన్ను అడుగుడి అన్నాడు. నువ్వేమో నాకు జ్ఞానం వద్దు, నాకు డబ్బులు ఇవ్వు ఫస్ట్ అంటున్నా. అర్థమవుతుందా? The difference between wisdom and money. If you have wisdom, you have everything. Money makes many. Money makes, come on, many things. not all. Not all. Money makes many things. Selected, not all. Can money give you life? Never. Wisdom can give you everything. Wisdom. చాలా మంది అంటారు కదా, అరే దానికి బలం ఉపయోగించవద్దు బ్రదర్, తెలివి ఉపయోగించాలి, ఈజీగా అయిపోతుంది. మీరు బలం ఉపయోగిస్తున్నారు, చాలా వెయిట్గా ఉంది, ఇలా చేయండి, ఎంత ఈజీగా అయిపోతుంది చూడండి. అందుకే విజ్డమ్ ఉండాలి బ్రదర్ అంటారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. టుడే యు సీ వాట్ ఆల్ వి ఆర్ లూజింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. తెలివి లేకుండా ఎంత మనం పోగొట్టుకుంటున్నాం చూస్తున్నారా? యు ఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్. You know God has come for sinners. Today you have been crying for sinners. నా కొడుకుని మార్చు, నా బిడ్డను మార్చు, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు ప్రభు. అరే మారుస్తాడైనా, వచ్చింది ఆయన కొరికే, వాళ్ళ కొరికే వచ్చింది దేవుడు, వాళ్ళ కొరికే. వాళ్ళని మార్చకపోతే ఎవరిని మారుస్తాడు? ఖచ్చితంగా మారుస్తాడు. నీ పని ఒకటే, ప్రార్థన చేసి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కలిగజేయి ప్రతిరోజు. ప్రభువా నా బిడ్డను మారుస్తున్నావు, నాకు తెలుసు. మార్చునైనా కాదు, ఆయన మారిపోతాడు ఒక రోజు, నాకు తెలుసు. ఆయన నీ సన్నిధిలో వచ్చి మొరబెడతాడు, నాకు తెలుసు. ఐ నో, బికాస్ దట్స్ హౌ యూ ట్రస్ట్ గాడ్. అంత నమ్మకం నీకు దేవునిపై ఉండాలి. లేని వారు చెప్తారు, ప్రభు మార్చు. ఎంతకాలం? హౌ లాంగ్ ఐ హ్యావ్ టు సఫర్? హౌ లాంగ్? ఎవరితో అడుగుతున్నారు? ఏం ప్రశ్న ఇస్తున్నారు మీరు? నాకు అర్థమవుతలేదు. Don't you read Bible? If you read Bible, you will never have question in your mind. You may have doubt, but no question. Amen. Hallelujah. చూడండి, ఆ చిన్న బ్యాగ్ని మనము గ్రహించలేకపోయాం. Which was sent for you as a blessing. చిచి మనదెందుకు? కొంతమంది ఉంటారు, నాది లేని నాది కాదు, దట్ ఈస్ నాట్ మైండ్. కొంతమంది అంటారు, అయ్యో యార్ది బ్యాగ్ ఊటికెళ్తున్నా నమ్ములుస్తానే సుత్తుకోవానా, ఎవరి బ్యాగో ఏమో, ఆ దళిద్రం మన ఇంట్లో రాడానిక? వద్దు బాబా, బ్యాగులో దళిద్రం లేదు, ఆశీర్వాదం ఉంది. 2 కోట్ల దరిద్రము లేదు దాంట్లో, 2 లక్షల దరిద్రము లేదు దాంట్లో, 2 లక్షల ఆశీర్వాదము నీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉంది. నువ్వేమో దారిద్రం అంటున్నావు. మనుషుల జ్ఞానం ఎలాంటిది తెలుసా? రివర్స్. బ్లెస్సింగ్ ని కర్స్ అంటాం, కర్స్ ని బ్లెస్సింగ్ అంటాం. అందుకే మంచి సేవకుల దగ్గర కొంతమంది ఉంటారు. అర్థమవుతుందా మీకు? చెప్పే అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు కూడా చాలా జ్ఞానవంతుడు. ఏమన్నాడు తెలుసా? ఎక్కడ 2-3 నా నామములు కూడి ఉంటారు అక్కడ ఉంటానన్నాడు. Great God. So we are so special because God is sitting with us. Amen. There are some churches there is no presence of God, at least the presence of God. దేవుడు వదిలేని ఆయన సన్నిధి కూడా లేదు కొన్ని సంఘంలో, తెలుసా?
బట్ ఎవ్రీ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు సెకండ్ ఆయన ఆయన సన్నిధి, ఆయన ప్రెజెన్స్ మనం ఫీల్ అవుతూనే ఉన్నాం. You feel the presence of God every second when you sit here. He moves. పైన సంఘం ఉన్నప్పుడు ఒక మెసేజ్ చెప్పాను నేను. దేవుడు తన ఆలయములో ఉన్నాడు అని ఒక sermon చెప్పాను. That was so powerful. Go back home, scroll the YouTube, you will find the sermon. ఏం చేస్తున్నాడు ఆలయంలో ఉండి అని ఒక బోధన చేశాను. దట్ వాస్ వెరీ వండర్ఫుల్. అది ఒకసారి చూడండి. ఐఎమ్ ప్లానింగ్ టు రిపీట్ ది సర్మన్స్ విచ్ వాస్ ప్రీచ్డ్ ప్రీవియస్లీ 2018-19 వండర్ఫుల్ సర్మన్స్. అది చాలా మంది ముందు మళ్ళా తీసుకొద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే పీపుల్ షుడ్ నో ద సర్మన్స్. ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. Very, very powerful. Next, I'm going to preach about anointing. What exactly anointing is. Sacrament gurinchi cheppam. I'll preach about anointing. You will understand what is anointing exactly. నీ ముందే ఉంది ఆశీర్వాదం. నీ ముందే ఉంది. నీ ముందు నుండే వెళ్తుంది. కొన్నిసార్లు మనము అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, స్నాప్డీల్లో కానీ, ఇంకేం డీల్లో, ఇప్పుడు కొత్తగా మీషో వచ్చింది. ఐ డోంట్ బిలీవ్ దిస్ ఆన్లైన్ ఎక్సెప్ట్ అమెజాన్. సో ఇది వాడు ఫోన్ చేసి, సార్ మీ లొకేషన్లో వచ్చేసాం. నువ్వు లొకేషన్లో ఉన్నావు అన్న, మీరు కనిపిస్తలేరు, ఎక్కడ నీ ముందు నుండే 2-3 సార్లు ఆటోలో వెళ్ళేసి వచ్చేసింది. అర్థమవుతుందా మీకు? బట్ యూ స్టిల్ ఇన్ కన్ఫ్యూజన్. ఎక్కడున్నాడు నేను? ఆయన అంటాడు, సార్ ఈ రోడ్ మీద 3-4 సార్లు నన్ను కొట్టేసాను చక్కర్ సార్, మీ ముందునే వెళ్ళాను సార్ నేను, మీరని నాకు తెలియదు సార్. నీ ఆశీర్వాదం కూడా చెప్తుందేమో, సార్ మీ కొరకే వచ్చాను సార్, మీరేం తెలియదు, మీరేమో నన్ను తిప్పించారు. You're losing your blessing. Every day is a day of blessing. Every day God is releasing blessing in your life. Every day claim it in the name of Jesus. Claim that blessing and tell Lord, ee roju em pampicha. కూతురు పెళ్లి చేసి ఇచ్చారు, ఇంటికి వచ్చింది అనుకోండి, ఇంటి దగ్గర ఉంది అనుకోండి, ప్రతిరోజు ఒక డిష్ చేసి పంపిస్తుంది అమ్మగారు. ఫిష్ చేసింది, చికెన్ చేసింది, మటన్ చేసింది. ఎందుకు? స్పెషల్. మై డాటర్. ప్రతిరోజు ఒక తల్లే తన కూతురికి పంపిస్తే, మరి నీ తండ్రి, నీ నిజమైన తండ్రి, నీ పరలోకంలో ఉన్న నిజమైన తండ్రి నీ కొరకు ప్రతిరోజు పంపిస్తున్నాడు. జ్ఞానము లేక, వివేకము లేక ఏం చేస్తున్నాం? వదులుకుంటున్నాం. యు ఆర్ లూజింగ్ యువర్ బ్లెస్సింగ్. If you have wisdom, every day you'll grab it in the name of Jesus and tell, thank you Lord for this blessing. Everything in your life is a blessing. It can't be cursed. It can't be cursed if you follow Jesus. You have been cursed. You have been losing hope. It's only because of a lie which devil or a Satan told to you. It's a lie from the pit of hell. It's a big lie. Big lie from the pit of hell. God only does wonders in your life. మనం ఇంతకు ముందు పాడాం, మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య క్రియలు చేసే దేవుడు, మహిమ కలిగిన కార్యాలు నీ జీవితంలో చేసే దేవుడు. ఆయనకి ఏవి చేత కావా? అన్నీ possible. Everything is possible to him. But why we are not receiving? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు ఎందుకు జరుగుతలేవు అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? ఇంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నాను, నా జీవితం ఎందుకు ఇంత చేదుగా ఉంది? Why am I in poverty when my God is
great. When I follow a great God, why my situation? నా సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉంది అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? Today I want to clear your doubts. The great God is giving you great blessings every day, but you're losing it. నీ వరకు వచ్చింది, నువ్వు పొందుకోలే. నీ పక్కింటి వాళ్ళు తీసుకున్నారు, నీ ముందుంటి వాళ్ళు తీసుకున్నారు, నీ వెనకింటి వాళ్ళు తీసుకున్నారు. నీకు వచ్చిన ఆశీర్వాదం నీకే వచ్చింది. అది నువ్వు గ్రహించలేదు కాబట్టి వేరెవరు దోచుకున్నారు. నువ్వేమో ఏడుస్తూ కూర్చున్నావు ఇక్కడ. ఇంకా 10 రోజులు ఉంది, అప్పు కట్టాలి, ఈఎంఐ కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి. 10 రోజులకు ముందే నీకు అన్నీ వచ్చేస్తుంది, నువ్వు పోగొట్టుకున్నావు. పాము వలె వివేకము కలిగి ఉండండి. ఎవ్రీ సెకండ్ వాచ్ 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 what God has released to you. Watch. Tell God to give me the spirit of discernment. Tell God, God, give me the spirit of discernment. When you receive the spirit of discernment, no one can pass by you. If they are passing, you will know they are right or wrong. Not spiritually, even physically. I pointed to many people, physically as well. No, this man is not correct. చాలా మందిని గైడ్ చేశాను. I have guided many people that no, stop there. No, don't do this. You will fall in trouble, because I can see beyond how the spirit of discernment. నీ పక్క నుండి ఒక చెడు ఆత్మ ఒక మనిషిలో ఉన్న రాంగ్ స్పిరిట్ కూడా వెళ్తున్నా కూడా నువ్వు డిజైన్ చేసిస్తావు. నో, దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ రాంగ్. This man who carries spirit is completely wrong. This spirit is wrong. That is the power of discernment. Ask God for that. When you ask God for that, you will never be wrong. You will never ever be wrong, because the devil wants you to put in a trouble. ఏదో విధంగా నేను కిందికి లాగాలి, ఏదో విధంగా నీ విశ్వాసాన్ని పాడు చేయాలని సాతాను ఎదురు చూస్తున్నాడు తెలుసా. నువ్వేమో నమ్మకంతో వస్తున్నావు, కొన్ని రోజులు నమ్మకంతో వస్తున్నావా, మరలా మధ్యలో నీ నమ్మకం పడిపోతుంది. ఎందుకో తెలుసా, సాతాను లాగుతున్నాడు. యూఆర్ గివింగ్ ఛాన్స్ టు డెవిల్. నువ్వు ఛాన్స్ ఇస్తున్నావు, మంచిగా సంఘానికి వెళ్తున్నావు, ఏదో ఒక మాట వల్ల డిస్టర్బ్ అయ్యావు. ఎందుకు తీసుకున్న మాట? చర్చికి పోతుందంట, చర్చికి ఇంట్లోనే చక్కగా లేదు ఈమె, ఇంట్లో డెవిల్ సాతాన్ మాట్లాడుతున్నాడు. పట్టించుకోకు. ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఈస్ స్పీకింగ్ until unless you know the connection between you and God. Doesn't matter who is speaking. Move on. నీకు తెలుసు వాళ్ళు మాట్లాడతారు, నీకు తెలుసు నేను ఆపడానికి ఏదో ఒకటి చేస్తారు. అదే కాకుండా స్పిరిచువల్ వైజ్ కూడా ఆలోచించు. నో, దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ డెవిల్, బికాజ్ ఐఎమ్ growing in the spirit, and the devil doesn't want me to grow, and the devil is pulling me down. I will never fall down. నేను పడిపోను, నేను భయపడను, నేను దిగులు చెందను. ఒట్టిగా మనం పాడం, అదంతా ఒట్టి పాటలు కావవి. యెహోవా రాఫా నా తోడు నీవు, యెహోవా నిస్సి నా తోడు నీవు అని మనం ఒట్టిగా పాడలేదు. Claim that song. Tell, I will never fear to any strongholds, because the Rapha is with me. Amen. The Nissi is with me. Hallelujah. Hallelujah. Amen. Amen. Move forward no matter what. ఈ చెవులు వస్తుందా, ఇక్కడ నుండి ఇక్కడ వదిలే. నేను మీకు వెరీ క్లియర్గా వెరీ స్పెసిఫిక్గా చెప్తున్నాను. 3 months I was in a depression. రీసెంట్గా till October I was in a depression. People pointing at me, people speaking against me, my own people speaking against me, my own people joining other church, which is a evilic church, I say. Not because they left me and going there. I know that's an evilic church. There's not God is worshipped there. It's not God glorified there. It is human glorified there, and it's evilic. It's demonic. That is, I told you before, I understand the spirit. I have never let them to pray for me. Never. As soon as I met them, I understood the spirit is wrong. Nobody who goes there are perfect. Nobody.
There are many things which I don't want to discuss. That is none of my business. That is not my church and they are not my people to be discussed. But I'm making you aware. I know you know what I'm talking about. Be very careful. There are some demonic churches. If that is a real church, they will never take people from another church and plant in their church. Completely wrong. I have never done that. Never forced anyone to come to church. I have counseled many, but never forced to come because they were going to some other church. The church was anointed. When the church is anointed, when the pastor, when the leader is, led by the Spirit, I never force them to come because they are in the right place. Amen. Hallelujah. So you have been చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నా. Many. Now for you to understand this blessing of God, you need wisdom. You need the spirit of discernment. For example, Rebecca అంట స్పష్టంగా గుర్తుపట్టిందంట ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. స్పష్టంగా గమనించాలి. తల్లిదండ్రులు అడుగుతున్నారు, అమ్మా అతనితో పోతావా, నువ్వు అతనితో వెళ్తావా? రెబెకా అంటుందా, వెళ్తాను నాన్నగారు, వెళ్తానమ్మా. నాన్న ఇమీడియట్గా దిగుతున్నాడంట, నిన్నొచ్చిన ముసలోడితో వెళ్తావా నువ్వు? ఏమంటది రెబెకా, వెళ్తాను నాన్న. ఎందుకు? స్పష్టంగా గ్రహించింది. దట్ వాజ్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ అబ్బా. యెహోవా దేవుడు అతనిని నా సహాయము కొరకు పంపించి ఉన్నాడని గుర్తుపట్టింది. She realized that the man who has come for Rebecca is from above. God has sent a help to Rebecca. గుర్తుపట్టింది. ఈరోజు ఆ స్థాయిలో నువ్వు ఉన్నావా? దేవుని ఆశీర్వాదాన్ని గుర్తుపట్టే నువ్వు సాతాను సంబంధి ఎవరో దేవుని సంబంధి ఎవరో గుర్తుపట్టలేకపోతున్నావు. ఈరోజు దేవుని ఆశీర్వాదాలను ఎక్కడ గుర్తుపడతావు? ఎవరు పడితే వాళ్ళ దగ్గర వెళ్ళి చేతులు వేయించుకుంటున్నావు. వెరీ కేర్ఫుల్. దిస్ ఆర్ ద ఎండ్ టైమ్స్. ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉండడానికేమో నీకు ఇష్టం వస్తలేదు. ఎవరి దగ్గర ఉండొద్దో అక్కడ వెళ్ళి తలలు వంచుతున్నావు. Wrong impartations can kill your spiritual life. It will completely destroy you and turn you towards the world, towards the entertainment, towards the enjoyment. Hallelujah. అర్థమవుతుందా మీకు? Wrong impartations can kill your spiritual journey and you will never. మరలా నువ్వు ఆలోచించావు, దేవుడి గురించి ఆలోచించావు, సంఘం గురించి ఆలోచించావు, నీ పాత జీవితాన్ని పట్టుకుంటావు బికాస్ ఆఫ్ ద రాంగ్ ఇంపార్టేషన్. యూ డోంట్ ఎవన్ నో హూ ఇస్ రైట్, హూ ఇస్ రాంగ్. ఆస్క్ గాడ్ ఫర్ ద డిసర్న్మెంట్ స్పిరిట్. ఎవరిని పడితే వాళ్ళని వెంబడిస్తే అయిపోయింది. ఇంకా నీ బ్రతుకులు మారవు. ఏడుస్తూ కూర్చుంటారు. ఎవరైతే వెంబడించావో ఆయన డబ్బులు సంపాదించుకొని పైకి ఎగురుతూనే ఉంటాడు, నువ్వేమో ఏడుస్తూ కూర్చుంటావు. నేను సీరియస్గా చెప్తా, I have been blessing to many families. I stood as a blessing to many. చాలా మంది కుటుంబానికి ఒక ఆశీర్వాదంగా నేను నిల్చొని ఉన్నాను. I blessed them physically, mentally, spiritually. I stood with them. No matter what benefits I get, but still I stood with them. రెబెకా అంటుంది, నో, ఇది దేవుడు పంపించిన సహాయం. మనకు గుర్తుపట్టే విజ్డమ్ కావాలి. యు నీడ్ విజ్డమ్. రాహాబు, ఇద్దరు యంగ్స్టర్స్ వచ్చారు. రాహాబ్ పైనుండి చూస్తుంది. రాహాబ్ పంపించి చెప్తుంది, వాళ్ళని పైకి తీసుకురండి, ఆ ఇద్దరిని పైకి తీసుకురండి. దిక్కే కుర్రోలు, యంగ్స్టర్స్. వాళ్ళని పైకి పిలిపించి వాళ్ళ ద్వారా నేను నా కుటుంబం రక్షించబడుతుంది అని గుర్తుపట్టింది. ఈ ఇద్దరు యంగ్స్టర్స్ ద్వారా
నేను నా కుటుంబము రక్షింపబడతాము అని గుర్తుపట్టింది. షీ కుడ్ ఈజీలీ recognize that the blessing was sent from above. Today you are in that position to recognize. When will you? When you hold on to your same problem, when you hold on to that same words which people have been pointing at, telling you, అరే మనకు ఫిజికల్ గా ఆలోచించే సమయమే ఉండొద్దు. మనం ఎంతగా ఎదగాలంటే ప్రజలు వాళ్ళ మధ్యలో కూడా పోవద్దు. డిస్కషన్స్ అవుతుందా, వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారా, వెళ్ళకు. పలానా ఇంట్లో అమ్మాయి లేచిపోయిందంట, తెలుసా నీకు? ఏమని వచ్చిందా న్యూస్? అరే మొన్నే ఫోన్ చేసి చెప్పారు నాకు. నీకు తెలియదా? అరే నువ్వే నాకు చెప్తావు అనుకున్నాను, నీకు తెలియదా? అరే రే అన్నెసరీ. తెలిసి ఏం చేసుకుంటావు? తెలిసి ఏమని చేస్తావా? తెలిసి వాళ్ళకి సహాయం చేస్తావా? తెలిసి ఒక బియ్యం సంచి తీసుకెళ్ళి వెళ్తావా? చెప్పండి. ప్రొవిజన్స్ ఇస్తారా? బట్టలు తీసి వస్తారా? సహాయం చేస్తారా? నీకే లేదు. ఇంటి అద్దైనా కట్టేస్తారా 1 సంవత్సరం వాళ్ళకి? పాపం. తెలిసి మనకు చేసుకునే పని లేదు. వాళ్ళని వాళ్ళ దగ్గరనే వదిలేయండి. నీ పని ఏంది? దేవుని వెంబడించాలి, దళిద్రాన్ని కాదు. వెంబడించు. పారిపోయారా? పర్వాలేదు. దేవుని చిత్తంలో ఉంటే వాళ్ళు ఎదుగుతారు. దట్స్ ఇట్. అదే నీ మాట ఉండాలి. పర్వాలేదు, వెళ్ళిపోయారా? ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తంలో వాళ్ళు ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఎదుగుతారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని వదిలేడు. నా పని నేను చేసుకుని పోతా. ఆశ ఎందుకు? కొంతమందికి డైజెస్ట్ కాదు తెలుసా. లోకంలో జరుగుతున్నది వినకపోతే డైజెషన్ ఉండదు. తెలుసుకోవాలి. కంపౌండ్ తొంగి చూస్తారు. కంపౌండ్లు తొంగి చూస్తారు. ఏం జరుగుతుందా? కొట్టురా వాళ్ళని కొట్టు. 1 నెల ముందు ఎట్లా ఎత్తవే నా మీద నోరు, నీ భర్తే కొడుతుంది, కొట్టనా? నీ మనసులో ఉంటుంది అది. కొట్టు. మనకెందుకమ్మా? పర్వాలేదు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. ఈరోజు గొడవ అవుతున్నా, లోపల కూర్చో, ప్రార్థన. ప్రభువా, రేపు నుండి అంత పీస్ఫుల్ అయిపోవాలి. ఇంట్లో గొడవనే జరగదు తండ్రి, చూసుకో. ఇది సాతాను పని. అంతగా గ్రహించగలగాలి, అంతగా ఎదగాలి. నీ ప్రార్థన వల్ల ఇన్స్టెంట్ గా ఆగిపోవాలి, అంతగా ఎదగాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. నువ్వు కూర్చున్నావు ఇంట్లో, ఐ స్టాప్ దట్ ఫైటింగ్. ఆగిపోవాలి యేసు నామములో. అంతగా ఎదగాలి. అంత పవర్ you should generate that power from you because you carry it. మనమేమో మనకి ఎంటర్టైన్మెంట్లు కావాలి. వాళ్ళ ఇంట్లో గొడ్ల, వీళ్ళింట్లో పరిగెత్తిపోయారు, వాళ్ళ ఇంట్లో తల పగిలింది, వీరింట్లో రక్తం వచ్చింది, వాళ్ళ కాలు కట్టయింది, ఈయన చెయ్యి కట్టయింది. ఇది మనకు కావాలి. వాక్యం అనే 2 అంచెల ఖడ్గం మనకు అవసరం లేదా సాతాన్ని కట్ చేయడానికి? తర్వాత సాతాన్ మీ ఇంట్లోకి పెడతాడు, అది గొడవ. అప్పుడు చాలా మంది నిన్ను తొంగి చూస్తావు, నువ్వు తొంగి చూస్తావా? ఇప్పుడు మేము చూస్తాం తమాషా. వద్దు మనకు. లెట్స్ గ్రో ఇన్ ద స్పిరిట్. మనకు ఈ ఫిజికల్ వరల్డ్తో పని పాట లేదు. ఎదుగుదాం. లెట్స్ గ్రో స్పిరిచువల్. ఎంతగా ఎదుగుదామంటే, నేను ఎవరైనా నార్మల్గా వచ్చి ముట్టుకున్నా కూడా అది పడిపోవాలి ఈజీగా. ఏమైంది? అరే బ్రదర్, నేను ముట్టగానే ఎందుకు కరెంట్లా అనిపించింది బ్రదర్ నాకు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, ద థండర్ ఫైర్ ఆఫ్ గాడ్. మెనీ విట్నెస్డ్. అంతగా ఎదగాలి. ఏమో వేస్ట్ మాటలు పట్టుకొని ఉంటే ఇతరులు నిన్ను చూసి ఏం మారుతారు? చాచా పలానోడే, ఆయన ఏం సంఘంకి వెళ్తాడో ఏమో, సండే పోయి వస్తాడా? ఇప్పుడు సండే అక్కడ వర్షిప్ చెప్పడు. ఎవరు ఎగ్జాంపుల్ లేడీస్ని తీసుకుందాం. వర్షిప్ చెప్పారు. అరే ఆమె లిప్స్టిక్ పెట్టింది చూడు, ఎంత కాస్ట్లీ లిప్స్టిక్ తెలుసా? నాకేమో మనసు అంతా ఆమె లిప్స్టిక్ మీదనే ఉంది, వాక్యం మీద లేదు. ఏం డ్రెస్ వేసుకుని వచ్చింది అడుగుదాం అనుకున్నానే. ఎక్కడ డ్రెస్, ఎక్కడ తీసుకుంది డ్రెస్ అడుగుదాం అనుకున్నాను, కానీ పాస్టర్ గారు నన్నే చూస్తున్నారు. అందుకే కదా కొంతమంది వచ్చేది. ఎవరు ఏం డ్రెస్ వేసుకున్నారు, ఎవరి కటింగ్ ఎట్లుంది, ఎవరి సేవింగ్ ఎట్లుంది, ఎవరి గడ్డం ఎట్లుంది. కమాన్,
ఇప్పుడు ఆ టైం లేదు. 10 టైమ్స్ అన్నీ ఇప్పుడే కదా మనం ఎదగాల్సిందే. ఇప్పుడే కదా ఇంకా దేవుని గురించి తెలుసుకోవాల్సిందే. ఎప్పటి వరకు పాట పాడుతుంటారు, ఏం చేస్తున్నాడబ్బా దేవుడు, ఏమీ చేస్తలేడు, అదే ఏదో సండే క్రైస్తవులం కాబట్టి చర్చికి వెళ్తున్నాం అంతే. ఈ దేవుడు ఏం చేస్తాడు నీకు తెలియదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. తెలుసుకో, నీ దేవుడు ఎవరో తెలుసుకో. ఏం చేస్తాడని కాదు, ఆయన దేవుడని వెంబడించు. నీ జీవితంలో ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆయన చేస్తాడని వెంబడిస్తే నీ జీవితంలో ఏమీ జరగదు. ఆయన నీ దేవుడు, ఆయనకే నీ జీవితాన్ని సమర్పించుకున్నావని ముందుకెళ్ళు. ఆయన నీ జీవితాన్ని మార్చేస్తాడు నీకు తెలియకుండానే. ఆయన అన్నాడు కదా, నా ఆశీర్వాదాలు నీ కంటికి కనబడవు, నీ చెవులకు వినబడవు, నేను చేస్తాను ఎవ్రీడే. రూత్ స్టోరీ మనకు తెలుసు. రూత్ బోయాజు పొలానికి వెళ్ళింది. షీ కుడ్ రికగ్నైజ్ దట్ బోయాజ్ వాస్ ఫర్ రూత్. షీ కుడ్ రికగ్నైజ్, ఇది నా దేవుడు నాకు ఏర్పాటు చేసిన ఆశీర్వాదం అని రూత్ గుర్తుపట్టింది. ఆయనను ప్రేమించే వారికి ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. గతంలో మీరు చూడలేదేమో, గతంలో ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారేమో. బట్ టుడే యూఆర్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్. వివేకముతో నింపబడి వెళ్తున్నారు ఈ రోజు నుండి. ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళగానే నీ ఆశీర్వాదం నేను ఎదుర్కొంటాను. చూడండి, ద బ్లెస్సింగ్, యూ విల్ హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్ టుడే ఇన్ జీసస్ నేమ్. అలానే బ్యాగ్ పడిపోతుంటే బయట నాదే తీసుకొచ్చి ఇవ్వండి. Amen. Hallelujah. You need to remember or recognize or realize that this blessing is sent for me. ఈ ఆశీర్వాదం నా కొరకు పంపించబడింది నా ప్రభు. అలా అని అన్ని బ్యాగులు దోచుకుంటే ఇక పోలీసు వాళ్ళు వస్తారు మీ ఇంటికి. అందుకే చెప్తున్నాను, గ్రహించండి. రియలైజ్ విచ్ ఇస్ ఫ్రమ్ అబౌవ్. కొంతమంది నిజంగా బంగారం పడిపోయి తీసుకుని పాకెట్లో పెట్టుకుంటారు. వాళ్ళేమో ఒతుకుతూ ఉంటాడు, అరే బ్రదర్ ఇక్కడ రింగ్ పడిపోయింది చూసారా, ఆహా నీకు దొంగలా కనిపిస్తున్నాను, పట్టేసేయండి నేను. So if somebody is coming, give it to them. That is not your blessing. హల్లెలూయా. గతంలో మీరు చూడలేదేమో, గతంలో మీరు వినలేదేమో, ఛాన్స్ మిస్ అయిపోయారేమో. యేసు నామంలో ఈరోజు విశ్వసించండి. ఇక రాబోతున్న ప్రతి అవకాశాన్ని మీరు ఏం చేస్తారు? You will be a partaker of all opportunities in Jesus' name. Whatever the opportunity it might be. The opportunity will seem like it is not the will of God. This is for you. The Lord was telling me. The opportunity will seem like, no, this is not. This is something is going to target me. That is a blessing. It's a blessing. I said it's new beginning. When it is new beginning, focus that. Don't focus that chiller devils, small devils will come and trouble us. You have to realize you are the giant. Amen. These are small people. What can small people do you? Curse them in the name of Jesus. I curse the devil in the mighty name of Jesus. I curse Payal. I spoke to Payal in spirit in Jesus' name. Amen. I've been calling her name continuously. I don't know why. Day before yesterday you told me. Amen. Day before yesterday you told me. But I could still recognize because I'm calling her name in spirit. Payal. You see what Payal is going to happen. In the name of Jesus. And you're going to testify. We are not joking here. That's what చాలా మందికి నేర్పిస్తాను నేను. We are not joking. What you speak, it shall happen in Jesus' name. Amen. You don't even have an idea. The leader whom you are having is not normal. Amen. I speak and it should happen in Jesus' name. It should in Jesus' name. Every trouble from Payal, go back to her in Jesus' name. Go back. You want double or 7 folds? 7 folds? Okay. In the name of Jesus. Let it happen. Amen. As you pray and wish for. In Jesus' mighty name. You're not troubling Payal. You're troubling the spirit of Payal. Amen.
And let Payal have salvation in Jesus' name. In the mighty name of Jesus. Last time I remember Anuradha. This time it's Payal. Next I don't know. You have any name, sister? No? Okay. Anyways, glory to God. Job chapter 28 verse 9 to 11. యోబు గ్రంథము 28వ అధ్యాయము 9 నుండి 11. 9, 10 and 11. Thank you, Lord. Hallelujah. Soon. I'm almost done. Mighty name of Jesus. Okay. Job 28, 9, 10, 11. అది కాదు. Thank you, Lord. ఏందంట? బండ ఎవరు? బండ ఎవరు? బండ దేనికి సాదృశ్యము? రాక్. జీసస్ యేసు ప్రభు. బండ చదువుదాము. బండలలో వారు ఓకే. వారి కన్నులు 9 చదవలేదు. అది మనుషులు స్ఫటికము వంటి. స్ఫటికము అంటే ఇంగ్లీష్. Man puts his hand upon the rock. He putteth forth his hand upon the rock. Okay. He overturneth the mountains by the roots. Now 1 minute. తెలుగులో మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. స్ఫటికము అంటే బండ అంటే యేసు ప్రభు. స్ఫటికము అంటే ప్యూరిటీ. స్ఫటికము అంటే స్ఫటికము వంటి బండ అంటే పరిశుద్ధుడైన యేసు క్రీస్తును ఎవరైతే పట్టుకుంటారో. చూడండి, ఒక బండకు ఒక స్ఫటికానికి ఎంత ఎన్ని మర్మాలు ఉన్నాయి చూడండి, గమనించండి. పరిశుద్ధుడైన యేసు క్రీస్తుని ఎవరైతే పట్టుకుంటారో, మరలా చదువుదాం. స్ఫటికము వంటి పర్వతములను వారి మరల చదువాం. పర్వతములను వాటి కుదుళ్ళ సహితముగా బండలలో వారు. ఓకే చాలు. గమనించండి, స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. దాని అర్థము పరిశుద్ధుడైన యేసు క్రీస్తుని ఎవరైతే పట్టుకుంటారో, ఈరోజు నా ప్రభువును నువ్వు పట్టుకో. ఎవరిని పట్టుకుంటావు? స్ఫటికము వంటి బండ అంటే పరిశుద్ధుడైన యేసు క్రీస్తు అని అర్థం. ఇప్పుడు ఈ స్ఫటికమైన బండను ఎందరైతే పట్టుకుంటారో, ఈ రోజు నా ప్రభుని ఎందరైతే పట్టుకుంటారో, చాలా అద్భుతాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. గమనించండి, మన ప్రభు మన మధ్యలో నుండి వెళ్తా ఉంటే ఆయనను పట్టుకుంది. బికాస్ ఆయన సంఘములో సంచరించే దేవుడు. ఈరోజు సర్వీస్ తర్వాత ఆయన వెళ్ళిపోబోతున్నాడు. అర్థమవుతుందా? ఆయన వెళ్ళిపోబోతున్నాడు. ఆయనను పట్టుకో. స్ఫటికపు వంటి బండను ఈరోజు పట్టుకో. ఆయనను పట్టుకో, వదలకు. యేసు నామములో యాకోబు పట్టుకున్నట్టు పట్టుకో. నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను వదలను. అర్థమవుతుందా? యాకోబు అదే కదా,
పోరాడాడు. నన్ను కాలు పట్టుకున్నాడు గట్టిగా. నన్ను ఆశీర్వదించేంత వరకు నేను వదలను. నువ్వు పట్టుకుంటున్నావు పర్వాలేదు, యేసుప్రభు అక్కడ కూడా ఉంటాడు. నువ్వు పట్టుకుంటున్నావు పర్వాలేదు, యేసుప్రభు ఇక్కడ కూడా ఉంటాడా. ప్రతి ఒక్కరు పట్టుకోండి ఈరోజు కాలం పట్టుకొని చెప్పండి, ప్రభువా నన్ను ఆశీర్వదించేంత వరకు నేను వదలను, నన్ను బాగు చేసేంత వరకు నేను వదలను, నా ప్రార్థనను జవాబిచ్చేంత వరకు నేను వదలను. ఐ వాంట్ మై బ్లెస్సింగ్ టుడే. పట్టుకో. నీ మధ్య నుండి వెళ్తూ ఉంటాడు ఈరోజు. హీ విల్ గో from here. Don't leave him. Catch him until he blesses you today. Mighty name of Jesus. ఈ రోజు దేవుడు ఆశీర్వదించేంత వరకు విడిచిపెట్టద్దు. చదువుదామా? పర్వతములు అంటే కాదు. రాక్ ఇస్ జీసస్. పర్వతములు అంటే పర్వతములు తొలగినను సమస్యలు. పర్వతములు అంటే సమస్యలు. ఏమంటున్నాడు? పర్వతములను ఏందంట? ఈరోజు ఎందరైతే ఆ స్ఫటికము వంటి బండను పట్టుకుంటారో పర్వతములు లాంటి సమస్యలు బ్లాస్ట్ అయిపోతున్నారు ఈరోజు యేసు నామం. దాన్ని ఏమంటారు? సుర్బామా. ఏమంటారు దాన్ని? బాంబు పెడతారు చూడండి, డైనమైట్. ఎప్పుడైనా ఆ బ్లాస్ట్ చూసారా? ఎక్కడైనా గ్రైనైట్ స్టోన్ బ్లాస్ట్ చూసారా? టీవీలో కానీ రియాలిటీలో కానీ. అది పగిలితే ఎట్లుంటది? మొత్తం షూర్ అవుతుంది కదా. ఈరోజు నీ సమస్యలు పగలబోతుంది యేసు నామములో. పర్వతములు లాంటి సమస్యల్లో డైనమైట్ పెడుతున్నాడు దేవుడు యేసు నామములో. ఇట్స్ గోయింగ్ టు బి a big blast in the name of Jesus. Those who catch hold of Jesus today. ఈ రోజు స్ఫటికము వంటి బండని ఎందరైతే పట్టుకుంటారో నీ జీవితంలో పర్వతములు లాంటి సమస్యలు ఈ రోజు ఏమైపోతుంది? పటాపంచలైపోతుంది యేసు నామములో. In the mighty name of Jesus, it's going to disappear. చూర్ అవబోతుంది. ఇంకా కొన్ని సమస్యలు మిగిలిందని కాదు, ఏది మిగిలవు. ఈరోజు ప్రభు నీ మధ్యలో నుండి పోబోతున్నాడు. ఆయనను పట్టుకో, ఆయన కాలు పట్టుకో. ఆశీర్వదించేంత వరకు వదలకు. నీ యొక్క పర్వతములు లాంటి సమస్యలు ఈరోజు తీరిపోయేంత వరకు ఆయనను వదిలే ప్రసక్తి లేదు యేసు నామములో. హల్లెలూయా. ఎవరైతే స్ఫటికము వంటి బండను పట్టుకుంటారో ఆ సమస్యలన్నీ బ్లాస్ట్ అవబోతుంది. హల్లెలూయా. యేసు నామములో మీ సమస్యలు ఈ నూతన సంవత్సరం రాబోతుంది. సమస్యలు లేకుండా నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం యేసు నామములో. అందుకే కదా ప్రభు ఈరోజు చెప్తున్నాడు, డైనమైట్ పెట్టి నీ యొక్క పర్వతములను బ్లాస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నూతన సంవత్సరం రాబోతుంది. ఈ కష్టంతో ఈ సమస్యలతో నువ్వు కాలు పెట్టే అవసరం లేదు. ముందే చెప్పేశాను, there is going to be a new beginning. You'll not step into that new year with the same old problems. No, you will step with new beginnings, new blessing, new grace, new favor. Hallelujah. అర్థమవుతుందా? కొత్త ఆశీర్వాదం, నూతన ఆశీర్వాదం, నూతన కృప. You're going to enter as if you're entering the promised land. 2025 is like a promised land. Hallelujah. It's like పాలు తేనెలు ప్రవహించే దేశం. Hallelujah. Like milk and honey. ఈ నూతన సంవత్సరంలో పాత సమస్యలతో నువ్వు అడుగు పెట్టవు యేసు నామములో. ఈరోజు గనుక నువ్వు యేసు ప్రభుని పట్టుకుంటే, ఇఫ్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ జీసస్. హల్లెలూయా. ఏమంటున్నాడు? పర్వతములను ఓకే, బండల్లో వారు అక్కడ రోడ్ వేసుకోవడానికి ఛాన్స్ లేదంట. ఆ బండలో రోడ్ వేసుకోవడానికి ఛాన్స్ లేదంటే వీళ్ళు ఏం చేస్తారంట? బాటలు కొడతారంట. కమాన్.
వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచి. హల్లెలూయా. నా దేవుని సంబంధమైన అమూల్యమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. హల్లెలూయా. ఏందంట? వారి కన్నులు దేవుని సంబంధమైన అమూల్యమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు సీ దట్ పర్ఫెక్ట్ గిఫ్ట్, ద పర్ఫెక్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. కనబడవు కాదు, నా కంటికి కనబడవు, నా చెవులకు వినబడవు కావు, ఈ రోజు నుండి అది కనిపించబోతున్నాయి యేసు నామములో. అమూల్యమైన ఆశీర్వాదాలను మీరు చూడబోతున్నారు. ఎస్, మీరు అనుభవించబోతున్నారు. చదువుదాం. నీళ్లు ఒడిగిలి పోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. ఆమేన్. చదువుదాం. మరుగై ఉన్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదరు. ఏదైతే మరుగై ఉందో, వాట్ ఎవర్ ఇస్ బిన్ హిడెన్ టు యూ, అదంతా వెలుగులోకి మీరు తీసుకొస్తున్నారంట. హిడెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఏది మరుగుగా ఉండదు. గతంలో అన్ని ఛాన్సెస్ మిస్ చేసుకున్నామేమో. మంచి బిజినెస్ వచ్చింది, పోగొట్టుకున్నామేమో. డబ్బులు లేదో ఏదో పోగొట్టుకున్నామేమో. యేసు నామములో మంచి ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్నామేమో. టుడే ఐమ్ టెల్లింగ్ యూ, నా దేవుని మాటలు విని నా దేవుని ఎందరైతే ఈరోజు పట్టుకుంటున్నారో, ఈరోజు everything is going to turn as a blessing to you. Hallelujah. Amen. Every test is turning into testimony. Amen. Every disappointment is turning as an appointment in Jesus' name. I don't know how many of you are believing. Let's stand to our feet. ఈ రోజు లేచి నిలబడి దేవుణ్ణి పోనివ్వకుండా దేవుని కాలు పట్టుకొని చెప్తాం, ప్రభువా నీ ఆశీర్వాదాలతో నన్ను నింపు. ఈ రోజు టుడే బ్లెస్ మీ విత్ యువర్ బ్లెస్సింగ్.